నిజంగా 2 రోజులు చాలా చలి, కానీ ఈరోజు దేవుని కృప కొంచెం చలి తగ్గిపోయినట్టు ఉంది. ఏది ఏమైనా దేవుణ్ణి మహిమపరచుట అది మన భాగ్యం, ధన్యత కనుక దయచేసి అందరూ కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క సన్నిధికి వచ్చి కూర్చున్నట్లయితే మనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కొన్ని పాటలు, ఆరాధన, ఎందుకంటే క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించుట. హల్లెలూయా. మనము ఫాలో అవుతాం. దేవుని యొక్క సన్నిధిలో ఆహ్వానించబడిన దైవజనులు రాజేంద్ర గారు చాలా దూరం నుండి మన మధ్యలో ఉన్నారు. ఇక్కడ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభముగా లేదా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం. స్థానిక పాస్టర్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. మంచిది, అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మన కోసం ఏర్పాటు ఉంచినటువంటి దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించిన తండ్రి, ఈ సంవత్సరములో అనుకోని రీతిగా ఆశ్చర్యకరముగా ఇదిగో నాయన సంవత్సరాలు మొదలుకొని సంవత్సరం అంతం వరకు నీ దయాకిరీటం మా మీద ఉంచి, నీ దయాకిరీటం మా వీధిలో ఉంచి, మా ప్రజల మీద ఉంచి, మా మీద ఉంచి, మా పనుల మీద ఉంచి, మా ఉద్యోగాల మీద, మా అనారోగ్యములు, మా బలహీనతలు, మా రోగములు ఏవైనాను మీరు స్వస్థపరిచి బాగు చేసిన దేవుడునైనా ఇదిగో నీ జనన దినాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. నిన్ను మహిమపరచబోతున్నాం. ఇంకా ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఇదిగో నాయన దూర ప్రాంతం నుంచి మా దైవ సేవకులు నడిపించారు అయ్యా. గుడివాడ పట్టణము నుండి నాయన పరిగెత్తుకొని నీ వాక్యమును మోసుకొని వచ్చిన మీ సేవకులను వాడుకోనండి. ఇదిగో నాయన తండ్రి రైతు నుంచి మా సేవకులను, సంఘమును మీరు దీవించండి, బలపరచండి. దేవానికి వందనాలు. ముందున్న కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఇదిగో నాయన మా చుట్టూన్న మా ప్రజలందరినీ మీరు దీవించండి. మా చుట్టూన్న మీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. వారి పనుల్లోనూ, వారి ఆరోగ్యములోను, అన్ని విషయములోనూ మీరు స్వస్థపరిచి బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆ ప్రకారమే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. రాజుల రాజుకే, యూదుల రాజుకే. దేవుని ఒక సన్నిధిలో ఐబితాండ నుండి వచ్చిన పిల్లలు ముందుకు వచ్చినట్లయితే ఒక 2 పాటలు పాడి దేవుని మహిమపడదాం. శ్రీ యేసుండు జన్మించెరేలో, శ్రీ యేసుండు జన్మించెరేలో, నేడు పాయాక బెత్లెహేమయోరేలో, నేడు పాయాక బెత్లెహేమయోరేలో, శ్రీ యేసుండు జన్మించెరేలో, శ్రీ యేసుండు జన్మించెరేలో, నేడు పాయాక బెత్లెహేమయోరేలో, నేడు పాయాక బెత్లెహేమయోరేలో, కానియా మరియమ్మ గర్భవతురాలు, కానియా మరియమ్మ గర్భవతురాలు, ఏ బాలుయేలను
రాజులకు రాజు పుట్టనన్నయ్య రాజులకు రారే చూడా మనం వెల్లుగా మన్నయ్య రారే చూడా మనం వెల్లుగా యూదాయనే దేశమానన్నయ్య యూదాయనే దేశమానన్నయ్య యూదులకు గొప్ప రాజు పుట్టనన్నయ్య యూదులకు గొప్ప రాజు రాజులకు మంచిది. దైవజనులను మనము ఆహ్వానించాం. దైవజనులు వేదికపై రావాల్సిందిగా మనం చేస్తున్నాము. అందరూ చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపడతాం. దైవజనులు మన మధ్యలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు మన తెలంగాణ సబ్జెక్టు దాంట్లో ఉండదు. ఆమేన్, హల్లెలూయా. అలాగనే స్థానికయ్య గారు యాకోబన్నను కూడా ఆహ్వానిద్దాము. సభ్యులు పెట్టి దేవుని భయపడదాం. ఈ కార్యక్రమానికి అన్నిటికీ దైవజనులు మన మధ్యలో ఉన్నారు గనక దేవపాలను కూడా మనము వేదికపై ఆహ్వానిద్దాము. సభ్యులు కొట్టండి. ఇదంతా ప్రయాసము దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఎవరైనా ఒక పాట పాడండి. ఆసక్తి గలవారు ముందుకు రండి. సుధా మధుర కిరణాలారుణోదయం కరుణామయుని శరణం కరుణోదయం. సుధా మధుర కిరణాలారుణోదయం కరుణామయుని శరణం కరుణోదయం. తిరమరుగు హృదయాలు వెలుగైనవి తిరమరుగు హృదయాలు వెలుగైనవి మరణాల చెరసాల మరుగైనది
చప్పట్లు కొట్టి దేవుని భయపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. అప్పుడప్పుడు చెబుదామా, ఎప్పటికీ చెబుదామా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మంచిది, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో నూతన పాట ప్రదర్శించడానికి మన మధ్యలో ఓకే మంచిది, దైవజనులు కూడా నిల్చుండాలి జరిగా మనవి. రాజులకు రాజుగోటన్నయ్య, రాజులకు రాజుగోటన్నయ్య, రారే చూడా మనం వెళ్దామన్నయ్య, రారే చూడా మనం వెళ్దామన్నయ్య. రాజులకు రాజుగోటన్నయ్య, రాజులకు రాజుగోటన్నయ్య, రారే చూడా మనం వెళ్దామన్నయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరందరికీ వందనాలు. ఈ రాత్రి కాలమందు మనందరి క్షేమార్థమై, అనేక రక్షణార్థమై, దేవుని మహిమార్థమై, మరి దేవుని యొక్క ప్రత్యక్షతో, దేవుని యొక్క మహాకృపతో మరి పాల్దేవ రచించి పాడిన పాట బెత్లెహేములో పుట్టినాడమ్మా, పశువుల పాకలో పరుండినాడమ్మా. హల్లెలూయా. మరి ఆయన దేవాది దేవుడు మహిమనంతా విడిచి ఈ లోకానికి వచ్చిన జనన విశేషాన్ని మరి ఇప్పటివరకు ఎంతో మంది భక్తులు కీర్తన భాగంలో రాస్తూ కూడా ఆయనను వర్ణిస్తూ, ఆయన జననం విధానం ఎలా ఉన్నదో అనేక మంది భక్తులు వర్ణించారు. అలాగే ఈ రోజున మన మధ్యలో ఉన్న మరి దేవ తన జీవితంలో సమస్తాన్ని కోల్పోయినా, అవయవాలు లేకపోయినా, ఏమి సహకరించకపోయినా, నేను దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం నిలబడాలని ఒక ఆశతో మరి ఈ పాటను రాయడం జరిగింది. హల్లెలూయా. ఇతని జీవితంలో ఎన్నో పాటలు రాశాడు, కానీ మీ ముందుకి ఇప్పటికే ఇది 3వ పాటను మీ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ పాట మరి మచిలీపట్నంలో మా సహోదరులు విల్సనన్న దగ్గర మంచిగా కంపోజ్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎంతగానో ఎంతో మంది ప్రార్థన చేస్తారు. అందుకనే కీర్తన గ్రంథం 119వ కీర్తనలో మోషే రాస్తూ ఇలా అంటాడు, 54వ వచనంలో, నా యాత్రలో అంటాడు ఇక్కడ, యాత్రికుడనే నేను నా భాషలో పాటలు పాడుటకు నీ కట్టడలు నా ఏతువులాయను అని అంటాడు. పిల్లరా, మనము కూర్చున్నా, నిలుచున్నా, పడుకున్నా, ఏ పని చేస్తున్నా మన నోట ఉండవలసింది, మనం పలకవలసింది ఏమిటంటే దేవుని మాట, దేవునికి ఘనత వచ్చేలా మనం జీవించాలి. అటువంటి మాటను చేతపట్టుకుని నేను కూడా నా బసలో నేను ఎక్కడ నిలుచున్నా, ఎక్కడ కూర్చున్నా దేవుని కీర్తించాలి. అనేకులు ఈ పాట ద్వారా దేవుని మహింపరచాలని మరి రాత్రి కాలమందు గొప్ప పాట బెత్లెహేములో పుట్టినాడమ్మ, పశువుల పాకలో పరుండినాడమ్మ అనే పాట రాశాడు. కాబట్టి అందరము కళ్ళు మూసుకుని మన చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన. ఎంతో మంది భక్తులు రాసిన పాటలు ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేశాయి. ఈ రాత్రి కాలం ముందు ఈ పాట కూడా అనేక మంది జీవితాలలో ఒక నూతనమైన, ఆశ్చర్యమైన కార్యం చేయనట్లు మన మధ్యలో ఉన్న షడ్రకయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. అనంతరము ఈ యొక్క పాటను మనము ఆవిష్కరించి ప్రభునామని మహిమపరుద్దాం. ప్రభు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ పాటికి మీరు ఏర్పరచుకొని గాయకులు ఎంతో మంది ఉన్నారు అయ్యా, ఎంతో మంది నాట్యము చేసేవారు ఉన్నారు. కానీ వారిలో ప్రభువా అయ్యా, నీకు ఇష్టమైన పాత్రగా నీ బిడ్డని నిలబెట్టుకొని అయ్యా 3 పాటలు రాసి పాడుటకు
మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. నీ బిడ్డను ప్రభువా మీరు దీవించినందుకు వందనాలు. మంచి యొక్క స్వరాన్ని ఇచ్చినందుకు వందనాలు అయ్యా. నిన్ను మహిమపరచడానికి అయ్యా ఈ పాటలు అనేకులు విని నీ రక్షణ మార్గమును వెతికి నాయనా నీ సన్నిధికి వచ్చి రక్షణ పొందుటకు, మారు మనస్సు పొందుటకు, నీ రాజ్యమునకు సిద్ధపడుటకు నాయనా ఇదిగో మీరే పశుల పాకలో జన్మించారు అని అయ్యా నాయనా ఎరిగిన వారై ఉండి వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. ఈ పాటలు పాడడానికి సహకరించిన దైవజనులందరినీ కూడా మీరు దీవించండి నాయన. అయ్యా నాయన వైద్యాలు వాయించిన వారిని కూడా దీవించండి నాయన. మార్గము చూపిన దైవజనులను కూడా దీవించండి నాయన. మీరు సహాయము చేసినందుకు వందనాలు. ఈ రోజు ఈ పాటను ప్రభా ప్రదీక్షిస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క ఆశీర్వాదము అయ్యా నీ బిడ్డపై కలిగించి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరము చప్పట్లు కొడుతూ బెత్లెహేములో పుట్టినాడమ్మా, పశుల పాకలో పరుండినాడమ్మా. బెత్లెహేములో పుట్టినాడమ్మా, పశుల పాకలో పరుండినాడమ్మా. మానవుల రక్షణకై వైభవమునంత విడచి, మానవుల రక్షణకై వైభవమునంత విడచి మన కోసం ఈ భువికి దిగి వచ్చినాడమ్మా. మన కోసం ఈ భువికి దిగి వచ్చినాడమ్మా. అదే అదే మనందరి పండుగ, అదే అదే క్రిస్మస్ వేడుక. అదే అదే మనందరి పండుగ, అదే అదే క్రిస్మస్ వేడుక. బెత్లెహేములో పుట్టినాడమ్మా, పశుల పాకలో పరుండినాడమ్మా. బెత్లెహేములో పుట్టినాడమ్మా, పశుల పాకలో పరుండినాడమ్మా. తండ్రి అయిన దేవుడు లోకమును ప్రేమించి కుమారుణ్ణి బహుమానముగా మన కొరకై. మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు నా పాట ఆవిష్కరణకి వచ్చినందుకు. మరి చాలా మంది నేను రాశానంటే నమ్మట్లా. నిన్న కూడా నేను వీడియో ఎడిటింగ్ కోసం వెళ్తే ఒక ఆయన అంటున్నాడు, అప్పా తమ్ముడు నువ్వే రాసావంటే నేనే పాడుతున్నా, వీడియో చూస్తున్నావు, నా వాయిస్ విన్నావు, మళ్ళీ నువ్వే పాడావా ఎందుకు వచ్చాడు అంటే ఆశ్చర్యం. నిజంగా నాకు చదువు లేదు, స్కూల్కి వెళ్ళా. ఇక్కడ నా స్నేహితుడు అండి, నా ప్రాణమిత్రుడు. చాలా మంది అంటారు నేను ఆంధ్రాకి వెళ్ళినప్పుడు నిజంగా నువ్వు చదువుకోలేదా అని. ఈరోజు రాజేంద్ర గారు నా మధ్యలో ఉన్నారు, నా ఏరియా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయొచ్చు నేను స్కూల్కి వెళ్ళానా లేదా. వాళ్ళు చెప్తారు స్కూల్కి వెళ్ళానా, రోడ్ల మీద ఎలా తిరిగానో, నా జీవితం ఎలా ఉండేదో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఈరోజు వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా దేవుడు నన్ను నిలబెట్టాడు. హల్లెలూయా. ఈరోజు ఇంత గొప్పగా నేను పాటలు రాయడానికి నాకు యోగ్యత లేదు, అల్పుడను అయోగ్యుడను. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దాన్ని బట్టి ఆయనను స్తుతిస్తున్నా. నన్ను అనుకుంటారు చాలా మంది, చదువుకోలేని ఏం చేస్తాడు వీడు అని. ఇది నా గొప్పతనం కాదు, నా యేసయ్య ఇచ్చిన ఆధిక్యత. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. ప్రభువా ఇదిగో మా మధ్యలో ఉన్నవాడా నీకు వందనాలు. యేసు నీకు వందనాలయ్యా. మా కొరకు ఈ భూమి మీదకి వచ్చిన దేవా నీకు వందనాలు వందనాలు వందనాలయ్యా 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 వందనాలయ్యా. యేసు నీకు వందనాలు అని చెబుదాం. ఇంకా కూడా మనము దేవునికి దూరము ఉంటే, ఇంకా కూడా మన హృదయాలు దేవునికి దూరము ఉంటే, మనము ఎన్ని క్రిస్మస్లు జరిగించినా, ఎన్ని సేమి క్రిస్మస్లు జరిగించినా అవి
ఇవన్నీ వ్యర్థమైనవి, కానీ క్రీస్తు మనలో నివసించుటయే అది మనకు ధన్యత. ఇదిగో సర్వలోకములో ఆయన సువార్త ప్రకటించబడింది. దూతలు ఆయన సువార్తను ప్రకటించారే గనక ఈ రోజు నీవు నేను రక్షింపబడి ఉన్నాం. నీవు నేను రక్షింపబడి ఉన్నాం. రక్షింపబడిన వారి కొరకు నీవు నేను ప్రార్థన చేయవలసిందే. వారికి శుభవార్త అందించవలసిందే. వారికి దేవుని కొరకు చెప్పవలసిందే. సజీవుడైన దేవుడు మన కొరకు ఈ భూమి మీదకి వచ్చారు గనక నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ పనులకు సమాధానము కలిగినట్లు ప్రభు మనతో ఉండునుగాక. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ బీజున్ ప్రాంతంలో ఈ వాడ కౌన్సిలర్ గారు మన మధ్యలో ఉన్నారు గనక వారిని వేదికపై ఆహ్వానిస్తాము. వారి ద్వారా కేక్ కటింగ్ చేద్దాం. దాని తర్వాత కౌన్సిలర్ గారికి చాలా వందనాలు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉంటున్నారు గనక వీరి పరిస్థితులు, అడ్డంకులు అన్ని కూడా చూస్తూ ఉన్నారు. అయినా మనని ప్రేమించి దేవుని ప్రేమను బట్టి వారు మన మధ్యలోనికి రావడము చాలా సంతోషకరము. వారిని మనము సన్మానించబోతున్నాము గనక యాకోబన్న గారు వారిని సన్మానించి రండి, చప్పట్లు కొట్టండి. గట్టిగా గట్టిగా. నా సన్మాన నీకే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, సత్య అందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అంతేకాకుండా లక్ష్మీకాంత్ గారిని కూడా మనం చేస్తాం. చప్పట్లు కొట్టాలి. ఒకవేళ ఉందంటే నీదే నీదే బ్రతుకంతా నీదే. చూడా మనం వెళ్ళుదామన్నయ్య సబులకు రాజు ఓటన్నయ్య, సబులకు రాజు ఓటన్నయ్య. రే చూడా మనం తమ్ముడా దేవుడవతరించేరా, ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా ఒరే ఒరే తమ్ముడా. యేసే దేవుడవతరించేరా. నేడు పాయాక బెత్లెహేమయూరిలో శ్రీయేసును ఆనందమే ఎంత సంతోషమే మన చీకటి బ్రతుకులలో. మంచిది. మన మధ్యలో దైవజనులు ప్రార్థన చేస్తారు, తర్వాత కేక్. స్తోత్రాలు తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. అనంత స్వరూపి ప్రభా, విశ్వకోటికి సృష్టికర్తానికి స్తోత్రాలు తండ్రి. ఈ రోజున ప్రభా సర్వ మానవాళి కోసం ప్రభా నీవే మానవతారిగా ఈ లోకానికి వచ్చి నీ రక్తాన్ని ప్రోక్షించి పాపులమైన మాకు ప్రభా పాప వ్యర్థమై బలి అయిన దేవానికి స్తోత్రాలు తెలుస్తూ, అయ్యా నీవు మా కోసం పుట్టామని తలుచుకుంటూ నామ స్మరణం చేస్తూ ఈ కేక్ మేము కట్ చేస్తూ ఉండగా, అయా కేక్ ఎంత మధురముతో మా జీవితాల్లో కూడా ప్రభా అంతే మధురం ఉండడానికి సహాయం చేసి ప్రేమ సమాధానాలు కలిగి మా కుటుంబాలన్నీ వర్ధులను సహాయం చేయమని, నీ కృపతో నింపమని ఇక్కడ కూడుకున్న ప్రతి కుటుంబాలను దీవించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మా వార్డు గారు కౌన్సిలర్ గారిని ప్రభా వారి కుటుంబాన్ని కూడా వారు దీవించి ఆస్వాదించమని ప్రభా నీ కృప ఆశీర్వాదాలతో నింపమని అడుగుతున్నాం నాయన. స్తోత్రాలు. ఈ సంఘం చుట్టూ సహవాసం చుట్టూ చేరి ఉన్న ప్రజల చుట్టూ నీకు ఆవలించి
మీరే మహిమ ఘనత పొందుకొనుడుతూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. చెప్దామా? హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. బెత్లెహేములో పుట్టినాడమ్మా, పశుల పాకలో పరుండినాడమ్మా. బెత్లెహేములో పుట్టినాడమ్మా, పశుల పాకలో పరుండినాడమ్మా. మానవుల రక్షణకై వైభవమునంత విడచి, మానవుల రక్షణకై వైభవమునంత విడచి, మన కోసం ఈ భూమికి దిగి వచ్చినాడమ్మా, కోసం ఈ భూమికి దిగి వచ్చినాడమ్మా. అదే అదే మనందరి పండుగ, అదే అదే క్రిస్మస్ వేడుక, అదే అదే మనందరి పండుగ, అదే అదే క్రిస్మస్ వేడుక. ఆకాశంలో వెలుగు కలిగెను, ఆ వెలుగును చూచిన జ్ఞానులు కూడా వెలిగిరి. చివరి ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ రోజు జరిగిన కార్యక్రమాలన్నిట్లో కూడా మీరు తోడుగా ఉండి నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు ప్రభువా. నీ దాసులను యాకోబన్నను అయా దేవులను ప్రభువా మీరు దీవించి, దూర ప్రాంతము నుండి నీ దాసులు రాజేంద్ర గారిని అయా మరి నాయన ఈ ప్రాంతములో నీ పని చేస్తున్న అయా మరి నాయన కౌన్సిలర్ గారిని, వారి కుటుంబాన్ని అయా నీ బిడ్డలందరినీ కూడా సమకూర్చి నడిపించి ఒక సంతోషాన్ని నీ సన్నిధిలో గడపటకు ప్రభువా ఈ సమయాన్ని మా అందరికీ దయచేసావు. ముఖ్యముగా అయా మంచి పాటను ప్రభువా ఈ రోజు అయా విడుదల చేయడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. వారిని ఇంకా బహుబలముగా ఆయా ప్రాంతాలలో మీరు వాడుకొని నీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. నిన్ను ప్రేమించి నీ బిడ్డలు తీసుకొచ్చిన కాணிకలను అయా మీరు స్వీకరించి నీ పరలోకము చేర్చి అయా సాపిన హస్తాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, రెండంతల ఆశీర్వాదముతో నింపండి అయా. జరిగిన కార్యక్రమాన్నిట్లో కూడా తోడుగా ఉండండి. ఈ రోజు ప్రభు విత్తబడిన విత్తనము ప్రతి జీవితంలో ఫలింప చేయండి. ఎంతమంది అయితే విన్నారో ప్రభా ఈ ప్రాంతం అంతా కూడా అయా ఆవరించిన చీకటిని తొలగించి నీ వెలుగును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరూ రక్షింపబడును గాక అని ప్రార్థిస్తున్నాం అయా. ఇక్కడ తలలో వంచిన బిడ్డలందరి కుటుంబాలను మీరు దర్శించి ఆశీర్వదించి అయా సమాధానముతోనూ మేలుతోనూ అయా నెమ్మదితోనూ మీరు నింపి నీ సన్నిధిలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం అయా. మరి జరిగిన ప్రతి కార్యక్రమాన్ని నీ చేతిలో సమర్పిస్తున్నాం. మీరే దీవించండి. ముందు జరగబోతుంటున్నటువంటి కార్యక్రమాలు ప్రభువా మీ చేతిలో సమర్పిస్తున్నాం. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుమని యేసు నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోక రక్షకుడైన యేసు క్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిన్ను సహవాసము, సకల దీవెనలు కూడి వచ్చిన మనందరికీ, లోకములో ఉంటున్న పరిశుద్ధులకు, ముఖ్యంగా గత సంవత్సరము నుండి ఈ సంవత్సరము వరకు కాపాడిన దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండి మనని నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్.